హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలాగే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో చూపించిన పిక్చర్లో ఉన్న ఇమేజ్ కొర్రల్ని ఇంగ్లీష్లో ఫాక్స్ టైల్ అని అంటారు. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజ్లో ఉన్నవి రాగుల్ని ఇంగ్లీష్లో ఏమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం ఫుడ్ రిలేటెడ్ సెంటెన్సెస్ అంటే తిండికి సంబంధించిన కొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, వాటర్ ఎక్కువగా తాగు అనడానికి ఇంగ్లీష్లో యు డ్రింక్ ఎ లాట్ ఆఫ్ వాటర్. యు డ్రింక్ ఏ లాట్ ఆఫ్ వాటర్ అంటే వాటర్ ఎక్కువగా తాగు అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, డ్రింక్ వాటర్ వైల్ యు ఆర్ డూయింగ్ యువర్ వర్క్, అదర్వైజ్ యూ విల్ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్ అంటే నీ పని చేసుకునేటప్పుడు నువ్వు మంచినీళ్ళు ఎక్కువగా తాగు, లేదంటే నీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే చాలా సమస్యలు వస్తాయి అని అర్థం. నెక్స్ట్ వన్, వై ఆర్ యూ నాట్ డ్రింకింగ్ అట్లీస్ట్ 1 బాటిల్ ఆఫ్ వాటర్ ఏ డే అంటే నువ్వు రోజుకి ఒక్క బాటిల్ ఆఫ్ వాటర్ అంటే 1 బాటిల్ ఆఫ్ వాటర్, ఒక్క బాటిల్ వాటర్ కూడా ఎందుకు తాగడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, బయట తినడం తగ్గించు. దీని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే రెడ్యూస్ యువర్ ఈటింగ్ అవుట్ సైడ్. రెడ్యూస్ యువర్ ఈటింగ్ అవుట్ సైడ్. రెడ్యూస్ అంటే తగ్గించు, రెడ్యూస్ యువర్ ఈటింగ్ అవుట్ సైడ్ అంటే బయట తినడం తగ్గించు అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, ఇఫ్ యూ ఈట్ ఎ లాట్ ఆఫ్ అవుట్ సైడ్ ఫుడ్ ఇట్ కెన్ లీడ్ టు మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే నువ్వు బయట తిండి తినడం తగ్గించకపోతే నీకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి అని అర్థం. నెక్స్ట్ వన్, యూ స్టాప్ ఈటింగ్ ఫుడ్ అవుట్ సైడ్, ఆల్సో డూ నాట్ ఈట్ నాన్ వెజ్ ఫుడ్ అవుట్ సైడ్ అట్ ఆల్ అంటే నువ్వు బయట తిండి తినడం మానేసేయి, దాంతోపాటు నాన్ వెజ్ అయితే అసలుకే తినద్దు అని అర్థం. నెక్స్ట్ వన్, ఇబ్బందిగా ఉన్న ఇంట్లోనే వండుకో. దీని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఈవెన్ ఇఫ్ యూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు కుక్ ఎట్ హోమ్. ఈవెన్ ఇఫ్ యూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు కుక్ ఎట్ హోమ్ అంటే ఇబ్బందిగా ఉన్న ఇంట్లోనే వండుకో అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, ఈటింగ్ అవుట్ సైడ్ ఎవ్రీ డే విల్ నాట్ ఓన్లీ వేస్ట్ యువర్ మనీ బట్ ఆల్సో డ్యామేజ్ యువర్ హెల్త్ అంటే ప్రతిరోజు బయట తినడం వల్ల మీ మనీ ఖర్చు అవడమే కాక మీ డబ్బులన్నీ ఖర్చు అయిపోవడమే కాకుండా మీ హెల్త్ కూడా డ్యామేజ్ అయిపోతుంది, మీ ఆరోగ్యం కూడా పాడైపోతుంది అని అర్థం. నెక్స్ట్ వన్, సో లెర్న్ టు కుక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే సాధ్యమైనంత త్వరగా వంట చేయడం నేర్చుకో అని అర్థం. నెక్స్ట్ వన్, ఇంత ఎక్కువ నేను తినలేను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ కాంట్ ఈట్ దట్ మచ్ ఫుడ్. ఐ కాంట్ ఈట్ దట్ మచ్ ఫుడ్ అంటే ఇంత ఎక్కువ నేను తినలేను అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, ఇట్ ఆల్ గోస్ టు వేస్ట్ సో టేక్ సమ్ అవుట్ ఆఫ్ ఇట్ అంటే దీంట్లోంచి కొంచెం తీసేసుకో, లేదంటే ఇదంతా వేస్ట్ అయిపోతుంది అని అర్థం. నెక్స్ట్ వన్, ఐ డోంట్ లైక్ టు వేస్ట్ ఫుడ్ అన్నెసెసరీలీ సో యూ డోంట్ థింక్ ఎనీథింగ్ ఆఫ్ ఇట్ అంటే అనవసరంగా ఫుడ్ని వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు, అందుకే దాని గురించి నువ్వు ఏమీ అనుకోవద్దు అని అర్థం. నెక్స్ట్ వన్, ఆమె తినేది తక్కువ వేస్ట్ చేసేది ఎక్కువ. దీని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే షీ ఈట్స్ లెస్ ఫుడ్ అండ్ వేస్ట్ మోర్ ఫుడ్ అంటే ఆమె తినేది తక్కువ వేస్ట్ చేసేది ఎక్కువ అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, ఓన్లీ పుట్ యాజ్ మచ్ యాజ్ ఫుడ్ యాజ్ యూ కెన్ ఈట్ అంటే నువ్వు ఎంత తినగలుగుతావో అంతే పెట్టుకో అని అర్థం. నెక్స్ట్ వన్, యూ ఈట్ ఆల్ ద ఫుడ్ వితౌట్ వేస్టింగ్ ఇట్ అంటే ఇదంతా వేస్ట్ చేయకుండా ఈ ఫుడ్ అంతా తినేసేయి అని అర్థం. నెక్స్ట్ వన్, రోజు పానీపూరి తింటావా. దీని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే డూ యూ ఈట్ పానీపూరి ఎవ్రీడే. డూ యూ ఈట్ పానీపూరి ఎవ్రీడే అంటే రోజు పానీపూరి తింటావా అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, ద ప్లేస్ వేర్ పానీపూరి ఈజ్ మేడ్ ఈజ్ నాట్ క్లీన్ అట్ ఆల్, హౌ కెన్ యూ యాక్చువల్లీ ఈట్ ఇట్ అంటే పానీపూరి చేసే ప్లేసెస్ అస్సలు నీట్గా ఉండవు, నువ్వు ఎలా తినగలుగుతున్నావు, అసలు నిజానికి నువ్వు ఎలా తినగలుగుతున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్, ఐ ఓన్లీ ఈట్ వేర్ ఇట్ ఈస్ క్లీన్ అంటే నేను శుభ్రంగా ఉన్న చోట మాత్రమే తింటాను అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో ఎక్కడో చోట మీకు యూజ్ అవుతుంది అనే కదండి. సో ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.